హాయ్ అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఏంటి అంటే 25th ఆగస్ట్ 2024లో వచ్చిన కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. సో ఏంటి అంటే ఈరోజు సండే కాబట్టి అసలు ఆర్టికల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ వెతికి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో వాటి మీద అనాలిసిస్ చేద్దాము. దానికంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు విషయాలు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే యూపీఎస్సీ సిలబస్. ఎప్పుడు మనం సర్వీస్లోకి వెళ్ళేంత వరకు కంపల్సరీ మీతో ఉండాల్సింది ఏంటి అంటే యూపీఎస్సీ సిలబస్. ఎప్పుడైతే మీరు రోజు చదవాలి అని స్టార్ట్ చేస్తారో ఆ రోజు స్టార్ట్ చేయాల్సింది మీరు సిలబస్ ఓపెన్ చేసి దాని నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఒక క్లియర్ కట్ గైడెన్స్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే మీరు స్టాండర్డ్ బుక్స్ చదువుతూ ఉంటారు. స్టాండర్డ్ బుక్స్ ప్రతి ఒక్కరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదువుతారు. కానీ అలా చదవడం అనేది అసలు ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న సిలబస్లో ఏ టాపిక్స్ అనేది తెలుసుకొని ఆ టాపిక్స్ ప్రకారం మీరు చదువుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. సో మెయిన్స్ అయినా సరే ప్రిలిమ్స్ అయినా సరే కంపల్సరీ మీరు క్వశ్చన్స్ చూసినట్లయితే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు టాపిక్ నుంచి, సో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక ఐడియా అనేది మీకు వస్తుంది. సో అలా చదవడం వల్ల చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అలా మీరు చదవాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే మీరు ఏ ఆర్టికల్ అయినా సరే న్యూస్లో చూసినప్పుడు ఏంటి అంటే ఆ ఆర్టికల్ టైటిల్ ఒక 2-3 సార్లు చదవడానికి ట్రై చేయండి. చదివిన తర్వాత అందులో ఉన్న కీవర్డ్ ఏంటో చూసుకొని ఆ కీవర్డ్కి మన సిలబస్లో ఎక్కడ పెట్టచ్చు, ఏ సబ్జెక్ట్లో మనం చదవచ్చు అని ఒక 2-3 సార్లు ఆలోచించి ప్రతి ఒక్క సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు దాన్ని అనలైజ్ చేయాలి. అలాగే ఏంటంటే టాపిక్ చూసిన తర్వాత ప్రీవియస్ అలా ఏమైనా క్వశ్చన్స్ వచ్చినా కూడా చూసుకున్నట్లయితే కంప్లీట్గా మీరు ఆర్టికల్ చదివినట్టు ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక 6-7 ఆర్టికల్స్ తీసుకున్నాను ఈరోజు. వాటి మీద మనం అనాలిసిస్ చేద్దాం. సో ఈరోజు సండే కాబట్టి మనకి ఎడిటోరియల్ లేదు, ఓపెన్ పేజ్ లేదు, అండ్ టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ లేదు. ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ పేజ్ ఉంది. కానీ ఈరోజు వచ్చిన ఆర్టికల్స్ అంత ఇంపార్టెంట్ అయితే అనిపించలేదు. ఓన్లీ 2 ఆర్టికల్స్ మాత్రమే ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ పేజ్ నుంచి తీసుకున్నాను. సో ఇక్కడ మీరు ఆర్టికల్ చూసినట్లయితే అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ రిటర్న్ యాజ్ గవర్నమెంట్ బ్యాక్ ట్రాక్స్ ఆన్ ఎన్పిఎస్. సో మనకి ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. అదే కాకుండా ఫస్ట్ అసలు పెన్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ చేసిన తర్వాత ఒక 25 years ఆఫ్ సర్వీస్ అలా రిటైర్మెంట్ అయిన తర్వాత ఏంటి అంటే మంత్లీ కొంచెం అలోవెన్స్ అనేది వస్తుంది గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ నుంచి. అదే మనం పెన్షన్ అని అంటున్నాం. ఈ పెన్షన్ స్కీమ్లో మనకి 3 రకాలైతే ఉన్నాయి. వాటి గురించి మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటున్నాము. ఫస్ట్ వచ్చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్ వచ్చేసి ఏంటి అంటే అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ రాకముందు ఉన్న స్కీమ్ని మనం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటున్నాము. అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత, ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మనకు వచ్చిన స్కీము ఎన్పిఎస్, న్యూ పెన్షన్ స్కీమ్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకు న్యూ పెన్షన్ స్కీమ్ కాదు, మనం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది తీసుకురావాలి అని చెప్పి ఇప్పుడు న్యూస్లో ఉంది. యాక్చువల్లీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్తో ప్రాబ్లం ఏంటి అంటే అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏమీ కాంట్రిబ్యూట్ చేయకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ అనేది సర్టన్ అమౌంట్ పెట్టుకొని వాళ్ళకి ఇచ్చేదన్నమాట. దానివల్ల ఏంటంటే ఫినాన్షియల్ క్రైసిస్ వస్తుంది, ఫండ్స్ లేవు ప్రాపర్గా అంటున్నాము. అందుకని అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్లోకి వచ్చినాక ఏంటి అంటే మనకంటూ ఒక ఫండ్ ఉండాలి. ఆ ఫండ్ ఏంటంటే ఈవెన్ ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ శాలరీ నుంచి కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి తీసుకొచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ఎస్పెషలీ రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అలాంటి స్టేట్లో నాన్ బీజేపీ రూలింగ్ గవర్నమెంట్ ఉంది కదా. సో ఆ స్టేట్లో ఏంటి అంటే మాకు న్యూ పెన్షన్ స్కీమ్ వద్దు, మేము బ్యాక్ వెళ్ళిపోతున్నాము ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అమెండ్మెంట్స్ చేశారు 2022లో 2023లో. సో అందుకని ఏంటంటే మన దేశం అంతా ఒకటే విధంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఉండాలి అని చెప్పి ఎప్పుడైతే గవర్నమెంట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఒకసారి చూడాలి మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అవన్నీ చూసుకోవాలి. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటి అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న ఇతర ఫీచర్స్ ఏంటి, వాటి మీద మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి ఈ ఆర్టికల్ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇండియన్ గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది, మన నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి మనం ఒక కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళబోతున్నాము. ఈ స్కీమ్లో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి 50% ఆఫ్
శాలరీ వాళ్ళు లాస్ట్ మంత్ ఎంత తీసుకున్నారో అందులో 50%ని వాళ్ళకైతే పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, నా రిటైర్మెంట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ మంత్లో ఒక 10,000 రూపాయలు నేను తీసుకున్నాను జీతంగా అన్నప్పుడు 50% ఎంత అవుతుంది, నాకు 5,000 రూపాయలు అయితే మంత్లీ పెన్షన్ కింద గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది లైఫ్ లాంగ్. ఓకే, సో ఇదనమాట. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఇలా ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి మనం యూపీఎస్లోకి వెళ్తున్నాము, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి. అంటే ఏంటంటే మనం పాలసీ రీట్రాక్షన్, వచ్చిన పాలసీస్ పక్కన పెట్టేసి కొత్త పాలసీస్లోకి వెళ్ళడం జరుగుతుంది అని చెప్తున్నారు. అదే కాకుండా పీపుల్ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ ఉండకూడదు, పొలిటికల్ ప్రెషర్స్ వల్ల కూడా మనకు చేంజెస్ అనేవి వస్తున్నాయి అని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు 50% ఆఫ్ పెన్షన్ అనేది ఇవ్వడం వల్ల దాంతోపాటు సమ్ అడిషనల్ బెనిఫిట్స్ లైక్ డియరెన్స్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మన గవర్నమెంట్ యొక్క ఫినాన్సెస్ మీద అయితే నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. దానివల్ల ఏంటి అంటే లాంగ్ టర్మ్లో ఇది ఎకనామికల్గా సస్టైనబుల్గా కాదా అని కూడా మనకు క్వశ్చన్ అయితే ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు మన మార్కెట్లో ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ ఉంది, ద్రవ్యోల్బలం ఉంది, ప్రైసెస్ ఆల్రెడీ ఎక్కువ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకునేది సస్టైనబులా కాదా అని ఇంకో క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ కొత్త స్కీమ్ వల్ల ఏంటి అంటే మనం ఎంప్లాయీస్లో వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ తీసుకురావాలి అనుకోవడం, అలాగే ఏంటి అంటే పొటెన్షియల్గా గవర్నమెంట్ రోల్ని కూడా ఇంక్రీజ్ చేయడము, అండ్ ఎస్పెషలీ గవర్నమెంట్ రోల్స్ మీద ఇంకా క్రేజ్ అనేది పెంచడానికి కూడా యూజ్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ ఎందుకు ఈ యూనిఫైడ్ పేమెంట్ సిస్టంలోకి పెన్షన్ స్కీమ్లోకి వచ్చాము అంటే అపోజిషన్ రూల్ స్టేట్స్ ఉన్నాయి లైక్ హిమాచల్ ప్రదేశ్ కానీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్, అవన్నీ అమెండ్మెంట్స్ చేసేసుకుని ఆల్రెడీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళిపోయాయి. అలా ఒక స్టేట్కి డైవర్సిఫికేషన్ ఉండొద్దు, డిఫరెన్స్ ఉండకూడదు, మన ఇండియాలో అన్ని స్టేట్స్ ఈక్వల్గా ఉండాలని చెప్పి తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు మనం ఆ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి అష్యూర్డ్ పెన్షన్, అంటే ఈ స్కీమ్లో ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళకి ఏంటంటే 50% ఆఫ్ శాలరీ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అలా తీసుకోవాలి, 50% ఆఫ్ శాలరీని రిటైర్మెంట్గా తీసుకోవాలి అంటే వాళ్ళు ఏంటంటే మినిమం 25 ఇయర్స్ వరకు వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. సో దానికంటే తక్కువ 10 ఇయర్స్ పనిచేసిన వాళ్ళకి అరౌండ్ మినిమం 10,000 రూపీస్ ఆఫ్ మంత్లీ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి డిఫరెంట్ సర్వీస్ చేసిన వాళ్ళకి ఎంతనో గవర్నమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఎంప్లాయీ చనిపోవడం జరిగింది అంటే అప్పుడు ఏంటంటే ఆ ఫ్యామిలీకి కూడా పెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆ ఫ్యామిలీకి ఎంత పెన్షన్ వస్తుందంటే ఆ పర్సన్కి వచ్చినంత రాదు, కాకపోతే ఆ పర్సన్ తీసుకునే దాంట్లో 60% అనేది ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మినిమం పెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 ఇయర్స్ సర్వీస్ చేశారనుకోండి, మీకు మినిమం 10,000 ఆఫ్ శాలరీ అంటే 10,000 రూపీస్ ఆఫ్ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అదే కాకుండా మీరు రిటైర్మెంట్ అయ్యేప్పుడు మీరు కొంత లంసమ్ అమౌంట్ని కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అలా కూడా మీకు ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే జెలెన్స్కీ సీక్స్ టై అప్ విత్ ఇండియా ఫర్ ప్రొడ్యూసింగ్ డ్రోన్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన ప్రైమ్ మినిస్టర్ పోలాండ్కి విజిట్కి వెళ్ళారు. ఆ విజిట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 5 to 6 అవర్స్ ఈవెన్ ఉక్రెయిన్లో స్పెండ్ చేద్దామని ఉక్రెయిన్కి వెళ్ళారు. అక్కడ మీటింగ్ జరిగింది, అక్కడ కొన్ని అగ్రిమెంట్స్ కూడా సైన్ చేయడం జరిగింది. ఆ అగ్రిమెంట్స్ దేని మీద అంటే డ్రోన్ డెవలప్మెంట్, ఎలక్ట్రానిక్ గూడ్స్ డెవలప్మెంట్, దాంతోపాటు వార్ఫేర్కి అండ్ సైబర్ సెక్యూరిటీ మీద అయితే ఇంక్లైన్ అంటే అగ్రిమెంట్స్ అయితే అయ్యడం జరిగింది. అదే కాకుండా నిన్న మన క్లాస్లో ఏంటి అంటే మన గవర్నమెంట్ మనం ఫోకస్ చేస్తుంది పీస్ మీద, అలాగే చిల్డ్రన్ సేఫ్టీ మీద ఫోకస్ చేసుకుంది అనుకున్నాం కదా. అక్కడ ఏంటంటే భీష్మ క్యూబ్స్ అని అవి కూడా ఇండియా నుంచి ఉక్రెయిన్కి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎస్పెషలీ ఉక్రెయిన్లో వార్ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఒక బాంబ్ బ్లాస్ట్, ఒక మిసైల్ పేలినట్లయితే చాలా మందికి తీవ్ర గాయాలు అవుతాయి. మళ్ళీ వాళ్ళని అక్కడ నుంచి వేరే సైడ్కి తీసుకెళ్ళాలి, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయడం చాలా టైం టేకింగ్. ఆ టైంలో ఏంటంటే ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. అలా ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అవసరమయ్యే ఎక్విప్మెంట్ని మనం ఇక్కడ భీష్మ క్యూబ్స్ అంటున్నాము. ఓకే, భీష్మ క్యూబ్స్ అంటున్నాము. సో వీటిని ఇండియా అనేది ఉక్రెయిన్కి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది.
సో ఇమీడియట్గా అక్కడ ఒకైనా తీవ్ర గాయాలు జరిగితే మాత్రం వెంటనే మనకి బ్యాండేజెస్ కానీ ఇంపార్టెంట్ సర్జరీస్ చేయడానికి కూడా ఎక్విప్మెంట్స్ అనేవి అందులో ఉంటాయి. సో ఒకటేసారి ఒక క్యూబ్ యూజ్ చేస్తే మనం 200 మందికి ట్రీట్మెంట్ అయితే చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషలీ ఈ డిజాస్టర్స్ జరిగేవి, ఎస్పెషలీ బార్డర్ సెక్యూరిటీ దగ్గర ఈ క్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇక్కడ భీష్మ క్యూబ్స్ రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. అది ఏ కంట్రీకి గిఫ్ట్ ఇచ్చిందని, లేకపోతే దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అని కూడా మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదువుకుంటే సరిపోతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉక్రేనియన్ ప్రెసిడెంట్ సీకింగ్ గ్రేటర్ కోఆపరేషన్ విత్ ఇండియా. సో ఎస్పెషలీ ఇండియా నుంచి చాలా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హై అండ్ టెక్నాలజీ, అలాగే డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీలో కూడా ఉండాలి అనుకుంటున్నారు. అండ్ మీరు కొన్ని డీటెయిల్స్ చూస్తే ఏంటంటే మనకి ఈ ఉక్రెయిన్ అనేది చాలా వరకు మనం చాలా దగ్గరగా సంబంధాలు తీసుకురావాలి, ఎస్పెషల్గా టెక్నాలజీ కూడా కావాలి అని అడగడం జరిగింది. అలాగే వాళ్ళు డ్రోన్స్ మీద చాలా ప్రయారిటీ చేస్తున్నారు. ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది వాళ్ళు డ్రోన్స్కి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బార్డర్స్ని బార్డర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఏ మిసైల్ వస్తుందో తెలుసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ జెపార్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద కూడా అటాక్ అనేది చేశారు రష్యా వాళ్ళు. సో ఏంటంటే మనకి చాలా థ్యాంక్ గాడ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి న్యూక్లియర్ మెటీరియల్ అనేది రిలీజ్ అవ్వలేదు, కాకపోతే అటాక్ అనేది జరిగింది. అది ఏంటి అంటే యూరోప్లో ఉన్న అతి పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఉక్రెయిన్లో ఉందన్నమాట. ఓకే, సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని వాళ్ళు ప్రాపర్గా డ్రోన్స్ అనేది వాళ్ళు చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. వార్ఫేర్లో డిఫెన్స్ చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఏంటి అంటే ప్రైవేట్ సెక్టార్ ఎంగేజ్మెంట్ కూడా కావాలి అనుకుంటారు. ఎందుకంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ చేయాలి అంటే ప్రైవేట్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఎకనామీ కూడా బాగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ గత 2-3 సంవత్సరాలుగా ఏంటి అంటే వాళ్ళు ఈ వార్లోనే ఉన్నారు కాబట్టి అగ్రికల్చర్ పడిపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పడిపోయింది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అవన్నీ స్టాల్ అంటే తక్కువ అయిపోయాయి కాబట్టి వాళ్ళ యొక్క ఎకానమీ అనేది చాలా దీని స్థితిలో ఉంది. ఎస్పెషలీ కొన్ని యూరోపియన్ కంట్రీస్ వాటికి హెల్ప్ చేస్తున్నాయి, అయినప్పటికీ వాళ్ళ ఎకానమీ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి కదా. అందుకని ఏంటి అంటే వాళ్ళు ఎకనామీ మీద కూడా ఫోకస్ అయితే చేస్తున్నారు. అందుకని ఇండియా నుంచి హెల్ప్ అడిగి కో ప్రొడక్షన్ చేద్దాము యూరోప్లో, మాకు టెక్నాలజీ ఇవ్వండి, దానివల్ల అట్లీస్ట్ మా ఎకానమీ అనేది కొంత స్థితిలోకి వస్తుంది అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వాళ్ళు బ్రాడర్గా బార్డర్ సెక్యూరిటీ మీద ఫోకస్ చేస్తున్నారు. అలాగే మన ఇండియాతో వాళ్ళు లాంగ్ టర్మ్గా ఫోకస్ చేసే రిలేషన్స్ ఉండాలి, దానివల్ల 2 కంట్రీస్కి గ్రోత్ వస్తుంది, అలాగే డెవలప్మెంట్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు సేఫ్టీ మీద సెక్యూరిటీ మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. సో ఇదండి ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే పంజాబ్, కేరళ, గుజరాత్ రిపోర్టెడ్ మోస్ట్ ఆఫ్ ద H1N1 డెత్స్ సేస్ NCDC. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే స్వైన్ ఫ్లూ మీద చెప్పడం జరిగింది. సో ఎస్పెషల్గా మనకి పంజాబ్, కేరళ అండ్ గుజరాత్ రాష్ట్రాలలో ఎక్కువ డెత్స్ అనేవి నమోదయ్యాయి ఈ 2023 సంవత్సరంలో అని చెప్పారు. సో అందుకని ఇక్కడ ఏంటంటే మీరు ఫోకస్ చేయాల్సింది NCDC మీద. NC అంటే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. సో దాని గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి, బేసిక్ ఫ్యాక్ట్స్ అంటారు వాటిని. అవి తెలుసుకున్నట్లయితే మీకు ఆ ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు కంటెక్స్ట్ చూసినట్లయితే అసలు న్యూస్లో ఎందుకు ఉంది అని చూసినట్లయితే రీసెంట్గా NCDC అనేది డేటా అనేది రిలీజ్ చేసింది. ఈ డేటాలో ఏంటి అంటే మన ఇండియాలో ఈ స్వైన్ ఫ్లూ కేసెస్ అనేది ఎక్కువ అవుతున్నాయి. పంజాబ్, కేరళ, గుజరాత్లో అరౌండ్ 178 డెత్స్ అనేది నమోదయ్యాయి అని చెప్తున్నారు. సో ఏంటి స్వైన్ ఫ్లూ అంటే కంటేజియస్ డిసీజ్, ఈజీగా రెస్పిరేటరీ డిసీజ్ అనమాట. హ్యూమన్స్కి వస్తుంది. ఎలా వస్తుందంటే పిగ్స్ నుంచి వస్తుంది. స్వైన్స్ అంటే పిగ్స్ నుంచి హ్యూమన్స్కి వస్తుంది కాబట్టి దీన్ని స్వైన్ ఫ్లూ అని అంటున్నాము. సో దీనివల్ల ఏంటి అంటే మనకి రాబోయే రోజులలో జూనోటిక్ డిసీజ్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, అది కూడా ఒక పెద్ద ఛాలెంజ్గా మారుతుంది అని చెప్పడం జరిగింది. సో మీరు కొన్ని డీటెయిల్స్ చూసినట్లయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సో ఈ స్వైన్ ఫ్లూ వల్ల ఫెటాలిటీస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి, డెత్ రేట్ అనేది చాలా చాలా పెరుగుతున్నాయి. అందుకని పీపుల్ కూడా ప్రాపర్గా స్టెప్స్ అనేది తీసుకోవాలి. అలాగే మనం ఏంటంటే పబ్లిక్ హెల్త్ రెస్పాన్సెస్ అనేది ప్రాపర్గా ఉండాలి. మనం ప్రాపర్గా ఇలాంటి అవుట్ బ్రేక్స్ని కంట్రోల్ చేయడానికి మనకంటూ కొన్ని స్ట్రాటజీస్ ఉండాలి అని చెప్తున్నారు. సో అదే కాకుండా పంజాబ్, కేరళ అండ్ గుజరాత్లో చాలా వరకు హెల్త్ వల్నరబిలిటీస్ అవుతున్నాయి. సో అసలు ఈ రాష్ట్రాలలోనే ఎందుకు అవుతున్నాయో కొంచెం స్టార్ట్ చేసి చూడండి.
సో ఇఫ్ ఇన్ కేస్ మీరు పంజాబ్లో లేకపోతే కేరళ ఆర్ గుజరాత్కి చెందిన వారైతే అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, అక్కడ ఉన్న లూప్ హోల్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో కొంచెం తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అనేది చాలా చాలా ఎక్కువ జరుగుతుంది కాబట్టి మనం టార్గెటెడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ అనేది ఫోకస్ చేయాలి. ప్రివెన్షన్ ఎలా చేయాలి, టార్గెట్తో చేయాలి, దాని మీద కూడా ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం లాంగ్ టర్మ్లో ఎలా దీన్ని అరికట్టడానికి ట్రై చేయాలి, ఫ్యూచర్ అవేర్నెస్ ఎలా తీసుకురావాలి, పీపుల్కి ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి, ఈ డిసీజ్ మీద ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, సో పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, పిగ్స్కి అసలు కాంటాక్ట్ కాకుండా ఎలా ఉండాలి, సో అవన్నీ వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని చెప్తున్నారు అనమాట. అండ్ మీరు కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే H1N1 వైరస్, దీన్ని స్వైన్ ఫ్లూ అంటాము. ఇది హైలీ కంటేజియస్ రెస్పిరేటరీ డిసీజ్ అనమాట. ఇది పిగ్స్ నుంచి మనుషులకు అనేది సోకుతుంది. ఈ ట్రాన్స్మిషన్ అనేది చాలా అన్కామన్. సో ఏంటంటే ఇన్ఫెక్టెడ్ పిగ్స్కి కంటామినేషన్ అవ్వడం వల్ల, అలాగే ఇది ఒకసారి వచ్చిన తర్వాత మన సోర్ థ్రోట్ అనేది గొంతంతా నొప్పిగా, సరిగ్గా వాయిస్ అనేది బయటికి రాకుండా ఉంటుంది, కఫ్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, అండ్ రన్నీ నోస్ వస్తుంది, హెడేక్ వస్తుంది, బాడీ ఏక్స్ వస్తాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ చూసుకుంటే మనకి రెడ్ అండ్ ప్రొసెస్డ్ మీట్ లింక్ టు హయ్యర్ టైప్ 2 డయాబెటీస్ రిస్క్. సో మీ అందరికీ తెలుసు డయాబెటీస్ అంటే నార్మల్గా మన వాడుక భాషలో షుగర్ వచ్చిందంట. షుగర్ అంటే ఏం రాలేదండి, మన బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్లో ఏంటి అంటే గ్లూకోజ్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఓకే, గ్లూకోజ్ లెవెల్ నార్మల్గా 120 అట్లా ఉండాలా, దానికి ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది. దానికి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతే దాన్ని మనం డయాబెటీస్ డిసీజ్ అని అంటాము, దాన్ని డయాబెటీస్ మెలిటస్ అని అంటాం. అండ్ మళ్ళీ డయాబెటీస్లో ఏంటి అంటే మనకి 3 రకాలు ఉంటాయి. ఇందులో వచ్చేసి టైప్ 1 ఒకటి, టైప్ 2 ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి GD అంటే గెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అంటాం. సో ఇక్కడ మనకి పాన్క్రియాస్ అనే ఒక చిన్న ఆర్గాన్స్ ఉంటాయి. సో ఆ పాన్క్రియాస్ నుంచి మనకి హార్మోన్స్ అనేవి అయితే రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ వచ్చేసి 2 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇన్సులిన్, నెక్స్ట్ వచ్చేసి గ్లూకాగాన్. ఇన్సులిన్ గ్లూకాగాన్ అనమాట. సో ఇన్సులిన్ గ్లూకాగాన్ గురించి మీకు వేరే ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో అసలు మనం తిన్న ఏవైనా ఫుడ్ ఉంటుంది కదా, ఓకే ఇది లెగ్ పీస్ బిర్యానీ, ఓకే మనం ఏమైతే తింటున్నామో ఆ ఫుడ్ తిన్న తర్వాత డైజెస్ట్ అయిన తర్వాత అది గ్లూకోజ్గా మారుతుంది అనమాట. ఈ గ్లూకోజే మనకి ఎనర్జీ ఇస్తుంది. తినండి బలం వస్తుంది, తినండి బలం వస్తుంది అంటే ఏం లేదంటే తిన్న తర్వాత డైజెస్ట్ అయిన తర్వాత గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ గ్లూకోజే మనకి ఎనర్జీ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ గ్లూకోజ్ ఎక్కడ ఉంటుందంటే మనకి బ్లడ్లో ఉంటుంది. ఇక్కడ మీరు సపోజ్ ఫంక్షన్కి వెళ్ళారు, పార్టీస్కి వెళ్ళారు, సో అక్కడ ఫుడ్ బాగుంది, ఒక స్వీట్ తినే బదులు 2 స్వీట్లు తింటారు, ఒక బౌల్ రైస్ తినే బదులు 2 బౌల్ రైస్ తింటారు, ఒక లెగ్ పీస్ తినే బదులు 2-3 తింటారు. సో అలా ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఏంటంటే ఆబ్వియస్గా మన బాడీలో గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది కదా. ఆ గ్లూకోజ్ని ఏం చేస్తుందంటే ఫ్రీగా బ్లడ్లో ఉండకుండా గ్లైకోజన్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. గ్లైకోజన్ అంటే ఏం లేదండి, స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ మన బాడీలో స్టోర్ అయ్యేది గ్లైకోజన్ లాగా. సో ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేది ఎవరు అంటే ఇన్సులిన్. సో ఇన్సులిన్ పని ఏం లేదండి, బ్లడ్లో ఉంటుంది, ఆ బ్లడ్లో ఎక్కువ గ్లూకోజ్ అనేది కనిపిస్తే దాన్ని గ్లైకోజన్గా మారుస్తుంది. అలా మన బ్లడ్లో నార్మల్గా గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఉపవాసం ఉంటారు, ఆ పండుగ ఈ పండుగ అనుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ శివరాత్రి ఆర్ జర్నీ చేసినప్పుడు బాగా ప్రాపర్గా మనకి ఫుడ్ అవైలబిలిటీ లేకపోతే అప్పుడు పస్తులు ఉండాల్సిందే. సో పస్తులు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని గంటల వరకు మీకు ఆకలి వేసినప్పటికీ కూడా మన బాడీలో స్టోర్ అయిన గ్లైకోజన్ అనేది గ్లూకోజ్గా మారడం జరుగుతుంది. సో అప్పుడు మీకు ఎనర్జీ అనేది వస్తుంది. సో కొంతసేపటికి మీరు ఆకలి వేసినా కూడా తర్వాత కొంచెం టైం అయిపోయిన తర్వాత మీకు అసలు ఆకలి వేయదు, అని ఎనర్జీ కూడా లాస్ అయినట్టు అనిపించదు. ఎందుకంటే స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్ని మనం గ్లూకోజ్గా మారుస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే గ్లూకోగాన్ అనేది గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్గా మారుస్తుంది. సో ఇప్పుడు వచ్చే ప్రాబ్లం అంతా ఏంటి అంటే ఇన్సులిన్ వల్ల అనమాట. సో ఒకవేళ ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఏమవుతుంది, గ్లూకోజ్ అనేది గ్లైకోజన్గా తక్కువ కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఆబ్వియస్గా మన బ్లడ్లో ఎక్కువ గ్లూకోజ్ లెవెల్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటంటే ఇన్సులిన్ బాగానే ఉంది కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చింది మనకి.
ఆ ఇన్సులిన్కి మన సెల్స్ అనేవి రెస్పాండ్ అవ్వట్లేదు, అప్పుడు కూడా గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ లాగా కన్వర్ట్ అవ్వదు. సో మనం ఇంతకుముందు నేను చెప్పినప్పుడు టైప్స్లోకి వెళ్ళినట్లయితే టైప్ 1లో ఏంటంటే అసలు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, ఆర్ఎల్స్ ప్రొడ్యూస్ అయినా కూడా చాలా తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టైప్ 2. ఈ టైప్ 2లో ఏంటి అంటే మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినప్పటికీ కూడా మన సెల్స్ అనేవి రెస్పాండ్ అవ్వట్లేదు, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. ఇక్కడికి వచ్చేసరికి గెస్టేషన్ డయాబెటీస్ అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్గా ఒక అపోహ ఉంటుంది, ఏంటి అంటే నీ కడుపులో బిడ్డ ఉంది, సో ఇద్దరికి సరిపడేంత ఫుడ్ మీరు తినాలి అంటారు, అవునా? అండ్ ఇంకొకటి ఉంటుంది ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అని చెప్పి ఈ మధ్య యూట్యూబ్లో షార్ట్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి కదా, ఇవి చూస్తారు, కడుపులో పాప ఉంది తీసుకురండి తింటాను. సో అలా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కార్వింగ్ అని చెప్పి చెడాపడా పడ్డవి ఉన్నవి లేనివి అన్నీ కడుపులో వేసేస్తూ ఉంటారు. సో ఏమనంటే నాకు అది తినాలనిపిస్తుంది ఇది తినాలనిపిస్తుంది అని చెప్తారు. సో బట్ యాక్చువల్లీ నేను నా ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు అసలు కార్వింగ్స్ అసలు ఏం లేకుండా అసలు నేనేం తినలేదు యాక్చువల్లీ. సో ప్రెగ్నెంట్ అయిన తర్వాత నా డెలివరీ అయిన తర్వాత అరౌండ్ 17 kgs ఆఫ్ వెయిట్ అనేది లాస్ అయ్యాను. ఎందుకంటే ట్విన్ బేబీస్, వాళ్ళని డే మొత్తం చూసుకోవడం, నైట్ మొత్తం చూసుకోవడం, దానివల్ల ఏంటంటే ఎక్స్ట్రా వెయిట్ అనేది లాస్ అయ్యాను. సో ఆ వెయిట్ లాస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికీ నార్మల్గా నైట్స్ అనేది స్లీప్ ఉండదు, వాళ్ళకి ఏదైనా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా మా బేబీకి డెంగ్యూ ఫీవర్ వచ్చేసింది, వన్ బేబీకి, ఒక ట్విన్ బేబీకి. అండ్ క్లాస్ రికార్డ్ అయిన తర్వాత ఐ హ్యావ్ టు టేక్ హిమ్ టు హాస్పిటల్, అడ్మిషన్ కూడా ఉంది ఈరోజు రేపు. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇక్కడికి వచ్చి నేను క్లాస్ చెప్తున్నాను అంటే యూ కెన్ అండర్స్టాండ్ మై డెడికేషన్, మై కన్సిస్టెన్సీ. ఓకే, సో గెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ డయాబెటీస్ ఎప్పుడు వస్తుందంటే ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది. వన్స్ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ కామన్గా బాడీ అనేది నార్మల్ బ్యాక్ వచ్చేస్తుంది. బట్ వెరీ రేర్ కేసెస్లో 1% ఆర్ 0.9% కేసెస్లో అది కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఈ ఆర్టికల్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ అనేది ఇండియాలో చాలా ఎక్కువ కేసెస్ అనేవి దీనివల్లే ఉన్నాయి. టైప్ 2 వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో రీసెంట్గా ఒక స్టడీ చేశారు, ఆ స్టడీలో ఏం చెప్పారు అంటే రెడ్ మీట్ లేకపోతే ప్రాసెస్డ్ మీట్ అవి ఎక్కువ కన్జ్యూమ్, అది ఎక్కువ తినే వాళ్ళకి ఏంటంటే ఈ రిస్క్ వచ్చేలాగా ఉంటుంది, ఈ టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ వచ్చేది చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు అనమాట. సో అది ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది అంతే. ఓకే, సో నెక్స్ట్ వేరే ఆర్టికల్స్ 2-3 ఇంపార్టెంట్గా కనిపించాయి. అవి ఏంటి అంటే 8 years ఆన్ ఎన్ఐవి స్టిల్ రిలేస్ ఆన్ యుఎస్ సిడిసి ఫర్ జికా టెస్ట్ కిట్స్. సో మనం టెస్ట్ కిట్ల కోసం ఇంకా యుఎస్ మీద డిపెండ్ అవుతున్నాము, మనకెందుకు టెస్ట్ కిట్స్ లేవు అని చూసుకోవాలి. ఎస్పెషల్లీ ఇక్కడ మీరు వచ్చేసరికి జికా వైరస్. సో జికా వైరస్ అవుట్ బ్రేక్స్ అనేవి ఇండియాలో ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. సో యాక్చువల్లీ జికా వైరస్ని మనం ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేది ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనమాట. సో ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్స్ అనేవి మనం ఇంకా యూఎస్ నుంచి చేసుకున్నాం, మన ఇండియాలో కూడా తయారు చేసుకోవాలని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఈ జికా వైరస్ వచ్చినప్పుడు అసలు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, 3 వస్తాయి. ఫస్ట్ వచ్చేసి మైక్రోసెఫాలీ. మైక్రోసెఫాలీ అంటే ఏంటంటే బేబీ తల చాలా చిన్నగా ఉంటుంది నార్మల్ సైజ్ కంటే కూడా. నెక్స్ట్ వచ్చేసి గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటారు, అదేంటంటే న్యూరోమస్కులర్ సిండ్రోమ్. అదే కాకుండా ఈవెన్ ఇలాంటి ఏ కాంప్లికేషన్స్ లేదు, బేబీ బాగానే పుట్టారు అని అనుకుంటే 2 years వరకు ఆ బేబీకి ఇమ్యూనిటీ ప్రాపర్గా ఉండదు, టీ సెల్స్ అనేవి అసలు ప్రొడ్యూస్ అవ్వవు అనమాట. సో ఇవన్నీ కాంప్లికేషన్స్. అవే కాకుండా ఇప్పుడు ఇంకొక ఆర్టికల్ ఏంటంటే స్మోకింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కాసెస్ ప్రాబ్లమ్స్ ఇన్ న్యూ బార్న్. సో అట్లీస్ట్ ఎవ్రీడే 1 or 2 సిగరెట్స్ తాగినప్పటికీ కూడా ఏంటి అంటే నియోనేటల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఓకే, అందుకని కంపల్సరీ ప్రెగ్నెన్సీ టైంలో ఈవెన్ హస్బెండ్ స్మోక్ చేయకూడదు అండ్ వైఫ్ కూడా, అంటే మదర్ కూడా స్మోక్ చేయదు. ఈవెన్ హస్బెండ్ స్మోకింగ్ చేసినా కూడా ఆ పొగలో చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి ప్యాసివ్ స్మోకింగ్ అనేది అవుతుంది, దానివల్ల కూడా ఇంపాక్ట్ అనేది బేబీ మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లాటరల్ ఎంట్రీ పాలసీ అండర్ స్క్రూటినీ. సో మీ అందరికీ తెలిసి యూపీఎస్సీ అనేది ఎగ్జామ్ పెడుతుంది, అలా సివిల్ సర్వెంట్స్ని రీక్రూట్ చేస్తుంది. అయినప్పటికీ గవర్నమెంట్ ఏంటంటే రీక్రూట్మెంట్ లాటరల్ ఎంట్రీ ద్వారా కూడా సమ్ టైమ్స్ చేస్తుందని తెలుసు. సో ఇప్పుడు ఇది వివాదాస్పదమైన సిచ్యువేషన్లో ఉంది, ఎందుకు అంటే అక్కడ వాళ్ళు రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనేది తీసుకోవట్లేదు కాబట్టి ఇది ఒకటి ఇష్యూగా మారింది. అండ్ గవర్నమెంట్ అనేది దాన్ని వెనక్కి తీసుకుంది, లాటరల్ ఎంట్రీ చేయట్లేదు అని చెప్పి. సో అసలు లాటరల్ ఎంట్రీ అంటే ఏంటి, దీనివల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అనేది తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇవ్వండి ఈరోజు మన న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇంతటితో నేను ముగిస్తున్నాను. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ మన ఈ కొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.